తెలుగుదేశం పార్టీ వర్మను వాడుకుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతికి చెప్పిచ్చారు వర్మకి అని అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అతనుకి యాక్చువల్గా తెలుగుదేశం మనిషి, అతను తెలుగుదేశం సీట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా గెలిచి మంచి అక్కడ కాపుల ఏరియాలో మంచి పట్టున్న వ్యక్తి అతను. కాపుగా తేజ్ గారికి వర్మ అంటే మరి రాజులు. సో బట్ స్టిల్ కొంతమంది పేర్లు ఎలా పెట్టుకోవచ్చు కూడాను. అతను బిగినింగ్ నుంచి కొంచెం తేడా మనిషిలా కనిపించాడు. ఎలాగంటే వీళ్ళు ఏడిపించాడు. అంటే జగన్ డబ్బులు ఇచ్చేయడానికి వేస్తుంటే అలాగ వెళ్ళిపోదామా, ఇలాగ వెళ్ళిపోదామా, చంద్రబాబు నాయుడు గారు పిలిచి నీకు ఏదో ఇస్తాం, డైరెక్ట్గా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పలేదు, ఏదోటి ఇస్తామని చెప్తారు. ముందు వీళ్ళు గెలవాలి కదా, ఏదోటి ఇస్తామని చెప్పారు. ముందు పని జరిగిపోవాలి. ఒడ్డు దాటిన తర్వాత తెడ్డు చూపించే రకాలు మన వాళ్ళు అంతాను. అదేంది పొడ దాటేసారు, తెడ్డు చూపించేట ఆ విధంగా టైప్. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయి మొత్తానికి ఇంట్లోకి వెళ్ళిపోయి కౌగిలించుకుని ఒక డ్రామా చేశాడు, విలో డ్రామా. నీకే మొత్తం అంతాను, ఉప ముఖ్యమంత్రి నీకు ఇచ్చేస్తాం అవసరం అయితే ఆ టైపులో ఉంటాడు మనోడు. నమ్మాడో నమ్మలేదో ఆ దేవుడికి తెలియాలి. అతనికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదంటే చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇతనికి ఇవ్వలేదని అప్పుడే ఎందుకు నిర్ధారణ చేస్తారు? వచ్చిన మన్నాడు సీఎం అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇంకోటి అనౌన్స్ చేశాడు కదా, ఉప ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఎవరమా వచ్చి అని అండగా వీళ్ళకి ఏదో పనులు పెట్టి శ్రీరామచంద్ర గారు కాపు కమ్యూనిటీలో ఇతని తరపున ఎందుకు ఇచ్చారంటే అతను ఆడిటర్. ఎప్పటి చాలా సీనియర్ లీడర్ ఆయన, సీనియర్ తెలుగుదేశం ఇంకో చోట నాకు కూడా బాగా ఫ్రెండ్ ఆయన శ్రీరామచంద్ర గారు. ఇటు సైడ్ కర్నూలు కడప సైడ్ ఆయన ఎడ్యుకేటెడ్ సిఏ. అంచేత అటువంటి వాళ్ళకి ఇస్తారు. వరం లాంటి పిఠాపురంలో పిట్టలు తోలుకునే వాళ్ళు అందరికీ ఇచ్చారు. ఇంకా బెటర్ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చేంత సీన్ ఏమి లేదు. ఏదో పిఠాపురంలో మీ ఓటు గెలవడానికి దోహదపడ్డా అని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోయి ఉప ముఖ్యమంత్రి సీట్లు కూర్చోబెట్టారు కదా. ఎందుకు ఇస్తారు? ఎప్పుడు అనుకోవాలి? ఒక 2 years తర్వాత, 2 years తర్వాత కూడా అనుకోకూడదు. ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి కదా, అది 2 years ఒకసారి మారుతూ ఉంటుంది. అది ఇవ్వచ్చు. ఈలోగానే సోషల్ మీడియాలో మన వాళ్ళు పొల్ల పెట్టేస్తూ ఉంటారు అనమాట. నీకు చెప్పులు ఇచ్చారు అని చెప్పేసి నువ్వు అన్నట్టు. అక్కడికి ఇంకా చెప్పేవలేదు ఏమలేదు, అలా వదిలేరు. ఇస్తారు, కంగారు పడ్డ వాళ్ళ కాళ్ళకి లేని బాధ మనకెందుకు? అది డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు చెప్పిచ్చారు, ఇది ఒకటి చెప్పా అని చూపిస్తే అనుకోవాలి. కానీ అని ఇంకా చూపించలేదు కదా. ఇస్తారు కొంతకాలం పోయిన తర్వాత. వీళ్ళకే మనం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి మన ఎవడో పవన్ కళ్యాణ్కి అని చేస్తే ఇప్పుడు ఆ చెప్పరు సర్దుకుంటున్నారు ప్రస్తుతం. ఎవరి చెప్పలో ఏముంటుందో చూసుకుంటున్నారు. తర్వాత అతనికి ఇస్తారు. మనం ఇప్పుడు అనేది పెద్ద సబ్జెక్టా పిఠాపురం ఉన్నది అంత ఊరది. ఎందుకు రాద్దాంతో చేశారంటే జగన్ ఏదో విధంగా అతను ఓడించడానికి ప్రయత్నిస్తాడు. అక్కడేమో మంగళగిరిలోనేమో లోకేష్ని ఓడిస్తాడు. ఇక్కడేమో ఎవరిని ఓడించలేదు, అతను ఓడిపోయాడు. అతనంటే అతను కదా, పార్టీ ఓడిపోయింది. అది కూడా మేము కూడా నమ్మేసాం. ఓహో కావచ్చు అంత పెద్ద స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజీ లేదు, బొంగు లేదు, చాలా పిరుకోవడం తర్వాత అర్థమైంది. అది గోళ్ళు కట్టేసుకుని ఫ్రైడే లోపలికి వెళ్ళిపోయి సాటర్డే సండే బయటికి రాకుండా ఈ మధ్యన తెలిసినాయి నాకు. ఇంత పిరుకోడా జగనే. ప్రాక్టీస్లు అందరూ పిరుకోళ్లే. ఎందుకంటే వాళ్ళు చాలామందిని చంపేసి ఉంటారు. ఏ పక్క నుంచి ఎవరు చంపేస్తారో తెలియక మనుషులు కనపడకుండా బుల్లెట్ కార్లు వెళ్తారు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు వెళ్తారు. ఇప్పుడు ఇది నాకు ఎప్పటి నుంచి తెలుసు. కానీ ఇంత పేరు కూడా తెలియదు నాకు. ఆ పెరుకోడు వీళ్ళందరికీ ఎవరు కనిపెట్టారో సైకో ఉంది అతనికి. భయస్థుడు. లేదా అంత గోళ్ళ పట్టుకుని నువ్వు సద్దాం హుసేన్వా లేకపోతే ఇంకా ఎవరన్నా ఒక దాన్ని ఏమంటారు డిక్టేటరియల్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళలాగా ఎలా కట్టుకుంటావు? అస్మాన్ నువ్వు ఎలా కొంటావు సీఎం అన్నది? యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉంటుంది, ఓడిపోతావు. ఆ కామన్ సెన్స్ కూడా లేదు అతనికి. జైలలిత అనుకునేది ఒకప్పుడు ఊటీ పక్కన 1700 ఎకరాలతో బాగా కట్టింది, అదిరిపోతాయి. దగ్గర ఉంటాయి ఒక 1000 కాసులు, చెప్పులు ఉంటాయి 5-6 వేలు చెప్పులు. ఎందుకు చేసుకుంటావు? మొగుడు లేడు నీకు, ఇంకో లేడీతో ఉండేది. ఇది యాంటీ క్లైమాక్స్ అంటే. ఇవన్నీ చూస్తున్నా కూడా చాలామందికి బుద్ధి ఎందుకు రావట్లేదు అర్థం అవ్వట్లేదు. ఉన్నావు బాగా పరిపాలన చేసి బాగా చేస్తూ ఉంటే అసలు ఫ్రాక్షనిస్ట్గానే మర్చిపోతారు. అతను ఫ్రాక్షనిస్ట్గా పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది. అర్థమైంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మన వరం గురించి ఏమలేదంటే మనకు కంగారు పడకూడదు. ఇస్తారు.
ఇంకా బోల్డ్ టైం ఉంది, 5 years ఉంది. 5 yearsలో 1 yearలో కూడా అతనికి మంచి పాత్ర ఇవ్వచ్చు. ఏం చేసుకుంటాడు ఆ పాత్ర? ఏదో చైర్మన్ ఉంటుంది, ఏదో మూల ఇస్తారు. ఓకే, ఇస్తారు. ఈ లోపల కంగారు పడిపోతుంది. పెద్ద సబ్జెక్ట్ ఎందుకు అయ్యాడంటే అక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నిలబడ్డాడు కాబట్టి మనవాడికి ఇంకా గతిరేగా నిలబడ్డాడు. లాస్ట్ టైం బీహార్లోనూ ఇతరుకు చెప్పించారు, తర్వాత ఏమో గాజువాకలు ఇంకొక చెప్పించారు, ఇచ్చారా? అంచేది ఈసారి భయపడిపోయాడు. లేకపోతే 21 సీట్లు ఒప్పుకోవడం ఏంటి, ఇంకా ఎక్కువ సీట్లు ఒప్పుకోవాలి. సో వర్మ సబ్జెక్ట్ నుంచి వేరే ఎందుకు డివేట్ అవుతున్నాం అంటే అతను ఒక పెద్ద సబ్జెక్ట్గా తయారవుతాడు. సబ్జెక్ట్ ఏం కాదు, ఇస్తారు కంగారెడ్డి అర్జెంటుగా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేలా మనోడు కొట్టేసిపోతాడు అలాగా. అజ్ఞాతవాసానికి అదే సినిమా ఉంది కదా, ఆ టైంలో పోతాడా వీడికి ఇచ్చేసి. అది కంగారు ఎందుకు అడిగి చేత ఇది విషయం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అని తన తండ్రి పేరు వాడుకొని రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరే పక్కకు తీసేసి మొత్తం జగన్ పరిపాలనే చూపిస్తూ మొత్తం ఇది నాదే, నేనే చేశానని చెప్పుకొని తిరుగుతున్నాడని వైఎస్ఆర్ఎంలా వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అయ్యి కాకన్నా స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కూడా రంగంలోకి దిగారు. మనం దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు సార్? ఆల్రెడీ జగన్ దిగిపోయినా కూడా ఇంకా ఈ దెబ్బ మీద దెబ్బ అనేది కొనసాగుతూనే ఉంది జగన్కి. రాజ్యసభలో అక్కడ పార్లమెంట్లో ఉంది కదా, ఢిల్లీలో పార్లమెంట్ లెవెల్లో అక్కడ ఇంకా ఇతనికి స్ట్రెంత్ ఉంది. మన జగన్ ఇంకా ఫుల్లీగా అవుట్ అయిపోలేదు, కానీ అవుట్ అయిపోవడానికి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఇలా బిల్డప్ చేయలేడని ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా మోడీ చెప్తారు. మోడీ చెప్పిన మోడీ ఏం చేయడు, ఎందుకంటే అతనికి ఉన్న 2-3 సీట్లు కూడా ఆయనకి వేయాలి కాబట్టి రేపొద్దుట మోడీ గవర్నమెంట్ పడగొట్టడానికి మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ట్రై చేస్తారు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కానీ ఆ పక్క వెళ్ళిపోతే పడిపోద్ది గవర్నమెంట్. సో అంచేత బీజేపీ పరిస్థితి బాగోలేక వాళ్ళు చాలా మ్యాక్సిమం నిన్న ఆల్రెడీ పార్లమెంట్లో ఉతుకు ఆరేసింది. తృణమూల్ కాంగ్రెస్ యుఎస్ నుంచి వచ్చింది ఒక అమ్మాయి. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా షేకీగా ఉన్నాయి గవర్నమెంట్లు. అంచేత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వెళ్ళాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి. ప్లస్లేమో ఆయనకి డబ్బులు కావాలి. ఇప్పుడు సెంటర్ డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి ఓటు వేయాలి. కొత్తగా రాహుల్ గాంధీ ఫామ్ చేసి ఇస్తే వాళ్ళే ఇస్తారు బొంగు, వాళ్ళకి ఎవరు. ఈయన కాంగ్రెస్ కొత్త ఏం కాదు, ఈయన కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ మినిస్టర్ ఆయన. కాంగ్రెస్ నుంచి వచ్చినాడు, ఇందిరాగాంధీకి బాగా కావాల్సిన వ్యక్తి ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అదేందా అంచేత ఆయనకి రాజకీయాలు కొత్త కాదు, అక్కడ ఏం జరుగుతుందో ఏం కొత్త కాదు. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా మనిషి మంచోడే కానీ గుణం గుడిచేడులాగా 10 సార్లు జంప్ చేస్తుంటాడు. అలాగని పెద్ద ఫ్రాడ్లు లంచాలు లల్లూ ప్రసాద్ యాదవ్లా తీసుకోడు. అదే బీహార్కి ఆయన వ్యక్తిత్వం మంచిది. ఆయన యొక్క పొలిటికల్ స్టాండ్ కోరుకుంటూ స్వార్థపరుడు అనమాట. అతనికి పొజిషన్ ఉంటేనే ఉంటాడు అక్కడ, లేకపోతే జంప్ చేసేస్తాడు. ఇప్పుడు స్పెషల్ స్టాటస్ అడుగుతున్నాడు ఆయన కూడా బీహార్కి. సార్ ఇస్తూ ఉంటానంటాడు. ఇప్పుడు ఆయన అడిగి నేను అడిగి ఇస్తారా ఎవరైనా ముందు పోలవరానికి ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలకు వెళ్తాడు. ఈయన కూడా అతనికంటే అనుభవజ్ఞుడు, ఎవరు అనుభవంతో పోలిస్తే. బయట నుంచి గాయపడిన తర్వాత చూసేటప్పుడు వచ్చిన పాఠాలు ఇంకెప్పుడు పవర్లో ఉన్నప్పుడు రావు. ఈయన బయట మొన్నటి వరకు బయట ఉన్నాడు 5 సంవత్సరాలు, 23 సీట్లు వచ్చి. సో ఆ ఇందులో ఉన్నాడు. ఇప్పుడు జగన్ని అతపదాలకు నొక్కేశారు సగం స్టేట్లో. ఇంక అతను ప్రజలు నమ్మే ప్రశ్న లేదు. అతను మళ్ళా వేరే వాళ్ళని తీసుకురావాలి సీన్లోకి. ఇంకా అతను నమ్మరు, ఎందుకంటే అతను కట్టిన ఇళ్ళు, విశాఖపట్నం ఇల్లు ఎలాగా చేసుకోవాలనే దాని మీదట మనం ఆల్రెడీ చెప్పేసాం మన టీవీలోనే. మనం చెప్పినట్టయినా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ కింద దాని గురించి దీని గురించి వాడుకోండి, కానీ పగల కొట్టాలి అవి చేయకండి. పగల కొట్టాలి చేస్తే నేనే మొట్టమొదటి కేసు వేస్తాను, పబ్లిక్ లిటిగేషన్ కేసు. గవర్నమెంట్ డబ్బుతో కట్టారు అంటాడు అతను. సొంతంగా కట్టుకుంటారు, మీరు ఎలా కట్టారు? మీరు సొంతంగా కట్టుకోవడం ఏంటి? ఋషికొండలను మన టీవీలో చెప్పాను అది. దాన్ని ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్కి ఎలా వాడుకోవాలో చెప్పాం ఒక 10 నిమిషాలు. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టుడే. చేస్తారు అలాగే. గవర్నమెంట్ డబ్బుతో కట్టింది అతనే కట్టుకున్నాడు, పగలు కొట్టడం ఎందుకు? వాళ్ళ పార్టీ ఆఫీసులు పగలు కొట్టినట్టు. పార్టీ ఆఫీసులు కూడా పగలు కొట్టకూడదు.
దాని మీద కేసు వేసి ఆపి ఆ బిల్డింగ్ని కాన్ఫిస్ చేసుకుని దాన్ని ప్రజా ప్రయోజనానికి ఉపయోగించండి అని జడ్జి గారు అంటే కోర్టుకు వెళ్ళి అప్పుడు దాన్ని ఉపయోగించగలరు. కట్టేసిన దాన్ని పడగొట్టడం ఏంటి? కట్టడం ఎంత కష్టం, పడగొట్టడం చాలా ఈజీ. 1 డేలుగా ఒక బాంబు పెడితే పగిలిపోతుంది. సో పగలగొట్టడానికి వినాశనానికి ఎందుకు చూస్తారు మీరు? టేక్ ఓవర్. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ఆఫీస్ కట్టుకున్నాడు, టేక్. అందులో మరి టీటీడీ తెలుగుదేశం ఆఫీస్ పెట్టకండి. డూ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. హాస్పిటల్స్ కావాలి, ఎక్కడ పడితే అక్కడ కదా. హాస్పిటల్స్ కావాలి, సర్వీస్ కావాలి, కమ్యూనిటీ సర్వీస్ కావాలి, చాలా కావాలి. వాటికి ఉపయోగించుకోవాలి. కానీ వైఆర్ డిస్మాంట్లింగ్ ఇట్. ఆడి ఇల్లు ఈడని ఇల్లు ఆడి పగలగొట్టుకోవడం ఎందుకు? ఏమొస్తుంది అంటాను. కట్టడం చాలా కష్టం. దాన్ని ఒక జడ్జిమెంట్ పట్టుకొచ్చి దాన్ని వాడుకోండి. నిజంగా ప్రజాధనం, ప్రజల ట్యాక్స్, ప్రజల యొక్క డబ్బులు ఖర్చు పెట్టేసారనుకోండి, యూ యూజ్ ఇట్ ఫర్ పబ్లిక్. మీరు ఆడికి మీ ఇద్దరికి ఉన్న కోపంతో ఒకళ్ళు బౌలు కొట్టుకోవడంతో చాలా తప్పది. మన సోషల్ మీడియా ద్వారా తెలియాలి కాబట్టి మనం లాస్ట్ టైం చెప్పాం. ఋషికొండ మీద కట్టిన దానికి చాలా సుదీర్ఘంగా చెప్పాను ఎలా వాడుకోవచ్చు అనేది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే వాళ్ళ కోసం వాడుకోవచ్చు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వాడుకోవచ్చు. ప్రస్తుతానికి అలాగే నోవాటెల్ అనే 5 స్టార్ హోటల్ ఉంది, దానికి డబ్బులు ఇస్తారు వీళ్ళు. అక్కడ ఫంక్షన్లు పెట్టి దానికి సంబంధించి అంతకంటే బాగా కట్టాడు ఇది, ఒక 7 బిల్డింగ్స్. ఓకే, బాగా కట్టిన దాన్ని మీరు అతని కోసం కట్టుకుంటాడు ఎలాగంటారు మీరు? భారత కోసం కట్టాడా? వీళ్ళు ఇష్టం, నోటికి ఎంత ఇస్తాం మహాడివినే. తెలుగుదేశం వాళ్ళకి తప్పది. అతను దుర్మార్గమైన పని చేశాడు, దాని గురించి పక్కన పెట్టండి. ఓకే, చాలా చాలా అన్యాయాలు చేశాడు, పక్కన పెట్టండి. ఇది ఎలా కట్టలేదే, ఇది కట్టాడు గవర్నమెంట్కి. మళ్ళీ గవర్నమెంట్ వస్తే మేబీ 1 ఆఫ్ ద బిల్డింగ్లో అతను 7 బిల్డింగ్లో ఉంటాడా? బుద్ధి ఉందా ఎవరికైనా? ఒక 100 రూములు ఇల్లు ఉంటుంది, మైకేల్ జాక్సన్ కొనుక్కున్నాడు. అంటే 100 రూములో వెళ్తాడా? 2 సార్లు వెళ్ళని చచ్చిపోతాడు. అటు కొంత సన్నగా ఉన్న కాళ్ళకి. మైకేల్ జాక్సన్ గురించి చెప్తున్నాను. 100 రూమ్స్ ఉన్న ఒక మ్యాన్షన్ కొన్నాడు. అది హ్యాండిల్ మారుతూ ఉంటుంది. ఇట్లా ఎలాగుంటాను? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. నేను వెళ్ళాను ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీలో, ప్రెసిడెంట్ బిల్డింగ్కి. ఒకసారి నడితే పోతాడు ఆడు. ప్రెసిడెంట్ ముసలోటకే ఇస్తారు కదా, ఆడికి ఇంక వాకింగ్ అవసరం లేదు. ఒకసారి 2 రూమ్లకి వెళ్ళి వచ్చాడు అన్నారు అనుకో, ఆడ రాడికి తిరిగి ఏదో రూములు పడిపోయాడు. అర్థమైంది మీకు? ఏం చేసుకుంటారు ఇంత ఇళ్ళు? నేను అదే ముఖేష్ అంబానీ కూడా అన్నాను, ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్. అన్ని ఫ్లోర్లు కట్టి ఏం చేసుకుంటావు? అది ఇండియాలో ఉన్న పూర్ పీపుల్కి నువ్వు గొప్పవడం చెప్పుకోవడంలో సిగ్గులేదు అంటాను నేను ముఖేష్ అంబానీని. అవసరం 100 ఎకరాల్లో ఒక 7-8 బెడ్రూమ్లు, ఒక హాలు కట్టుకుని హ్యాపీగా అక్కడ ఉండాలి. కానీ ఇంగ్లీష్ సినిమాలో ఉంటాయి, చూస్తూ ఉంటారు, మంచి బ్యూటిఫుల్ సెంటర్లో ఒక సిటీలో కట్టేసుకునే ఒక 10-20 అంతస్తు యాంటీలియా గురించి మాడతాను ఆ ఇల్లు గురించి. ఏం చేసుకుంటావు అది? వాట్ కైండ్ ఆఫ్ బుద్ధి ఇది? ఇంత పొట్టేసుకుని వెళ్తుంటాడు. వాట్ ఐ గోయింగ్ టు డూ విత్ దట్? ఒక కొడుకు వచ్చి అసలు అది కూడా అండు అలా ఉండిపోతాడులాగా. సో ఈ పొజిషన్లో నువ్వు ఆ ఇల్లు ఎందుకు నీకు? మనిషి ఎంత దుర్మార్గమైన స్వభావం అర్థమవుతున్నప్పుడు నీకు. అందులో కట్టిన డబ్బుల్లో 4,800 కోట్లు ఎంత అయింది? ఆ 4,800 కోట్లకి బాంబేలో ఫుల్ స్లమ్ ఒకటి ఉంది, వాళ్ళందరికీ బిల్డింగ్లు కట్టేయవచ్చు, మనసు రాదు. ఓకే, ఆ విధంగా ఆలోచించి గవర్నమెంట్ ధనాన్ని పాడు చేయకుండా ప్రజలకు ఉపయోగపెట్టి చేయాలి. కానీ నేను మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే జనాలకు అర్థం అవ్వాలి. అవి చూస్తారు వాళ్ళంతా. ఆల్ పొలిటీషియన్స్ విల్ వాచ్ మీ. ఇక్కడ చాలా ధైర్యంగా చెప్తాడు. ధైర్యం కాదు ఇక్కడ, ఉపయోగపడి ప్రజల డబ్బులు వేస్ట్ చేయొద్దు అన్నాను. ధైర్యం కాదు ఇక్కడ. నాకు ధైర్యంగా చెప్పడం వాళ్ళు మీరు 1 కోటి రూపాయలు ఇవ్వరు కదా నాకు. ప్రజలకే న్యాయం జరగాలి. బిల్డింగ్లు డిస్మాంటిల్ చేయకండి, వాడుకోండి, కోర్టులో ప్రూవ్ చేయండి వీడు అన్యాయం చేశాడు జగన్ అని. అంతే. దాన్ని యూటిలైజ్ ఫర్ ద పబ్లిక్ యూజ్. జనాలు ఇళ్ళు లేకుండా జనాలు బాధపడుతుంటే, తినటానికి తిండిని కూడా రోటీ కప్పర మకాన్ లేకుండా బాధపడుతుంటే ప్రజలకి, వాళ్ళకి కట్టండి. ఇంక్లూడింగ్ ముఖేష్ అంబానీ వాళ్ళకి కూడా చెప్తున్నాను, బిల్డ్ దెమ్. బాంబే స్లమ్స్ అంతా ఆయన ఒక్కిల్లు కూడా ఆడ ఒక్కిల్లు కాదనుకుంటే అక్కడ స్లమ్ ఉండదు, అక్కడ మనసు రాదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హిందూజా వాళ్ళు ఆస్ట్రేలియాలోనూ అటు సైడ్ రిచెస్ట్ పీపుల్ వాళ్ళు. ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కంటే రిచ్. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రిచ్ అన్నానంటే వాళ్ళ మామగారు రిచ్ కదా. మరి ఇన్ఫోసిస్ మూర్తి గారు అల్లుడే అతను, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళకంటే రిచ్ హిందూజాస్, ఇండియన్స్ వాళ్ళు. ఓకే, వాళ్ళు ఈ మధ్యన ఎవరో వాళ్ళ బంధువులు ఇది ఎవరో మాట్లాడరు, నేషనల్ మాట్లాడతారు, అవి కూడా చూడటం. మన యూట్యూబ్కి ఏం వద్దు, వాళ్ళు ఇక్కడే ఆ జగనం వీడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గోక్కున్నాడండి. ఎప్పుడు చూస్తే ఆడు గోక్కున్నాడు తప్పితే
ఒక స్టెప్ దాటి వెళ్ళరా మీరు పక్కకి? స్విట్జర్లాండ్లో హిందూజా గ్రూపులో ఉన్న వాళ్ళ ఓనర్స్ తాలూకా వాళ్ళు స్విట్జర్లాండ్లో ఒక చిన్న కుర్రోడిని, ఇటువంటి కుర్రోడిని పనికి పట్టుకెళ్ళి వాడికి ఎంత ఇస్తారు శాలరీ? ఇండియన్ అమౌంట్ 15,000 20,000 ఇస్తారట. ఇస్తూ వాడిని ఎవరిని తీసుకెళ్ళారు? నేను చదివించి మంచి మంచి చదువులు బాగా పైకి తీసుకొస్తా అని చెప్పేసి వాళ్ళు ఆస్తి ఎంత అంటే ఒక 15 లక్షల కోట్ల డబ్బు, అది బిలియన్స్. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి కింద అండర్ గ్రౌండ్లో చలి, అక్కడ స్విట్జర్లాండ్లో చాపలో పడుకునేవారన్నమాట. ఎంత దరిద్రమైన వాళ్ళు దాన్ని బట్టి అర్థమవుతుంది. అదేందే కర్మ వాళ్ళ ఒత్తిన వదలు ఆల్రెడీ ఒకటి జరిగింది వాళ్ళకి, అయినా బుద్ధి లేదు వాళ్ళకి. వాళ్ళు ఎలా రిలేషన్స్ హిందూజాకి తెలియదు, కానీ ఆ హిందూజా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మొత్తం ఆల్ ఫారిన్ యూట్యూబ్లు కూడా చూస్తూ ఉంటాను నేను. అందులో వచ్చిన న్యూస్, పెద్ద పెద్ద న్యూస్ దాంట్లో వాడికి అలా చేస్తే ఇంకా ఎవడో చూసి చలికి తట్టుకోవడానికి కంబళి కూడా లేదు ఆ అబ్బాయికి. అన్ని పనులు చేయించుకుంటే అక్కడ ప్రకారంగా శాలరీ ఇవ్వట్లేదు. టక్కని బయటకు కావడం న్యూస్ నాలటువంటి ఎవడో పెట్టాడు. వాళ్ళకి ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు జైలు శిక్ష చేసింది. ఆడి ₹1 కోటి ఇవ్వని వచ్చింది. ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తికి ఓకే సగం స్విట్జర్లాండ్ కొనేయచ్చు. వాళ్ళకు 10 సంవత్సరాలు అక్కడ అలా ఉండాలి. ఈ క్రిమినల్లా నిజంగా క్రిమినల్లా మారడం అనేది మంచిదే, భయపడాలి. సో వాళ్ళకి వస్తూ జైలు శిక్ష చేశారు. వైఫ్కి వచ్చి 9 ఏళ్ళు 10 ఏళ్ళు, ఆయనకి కూడా ఇద్దరికి 15 ఏళ్ళు వేశారు. లైఫ్ అయిపోద్ది అప్పటికి. సిగ్గులేదు వాళ్ళకి. ఇదే హిందూజా గ్రూప్లో ఒక చిన్న లవ్ స్టోరీ జరిగింది. నేను ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్న టైంలో 30 ఏళ్ళ క్రితం. ఆ అబ్బాయి హిందూజా వాళ్ళకి ఒకటే కొడుకు, 4 బ్రదర్స్కి. ఓకే, ఆ ఒక్క అబ్బాయి ఒక ట్రైబల్ అమ్మాయిని ప్రేమించాడు. కొంచెం నల్లగా ఉంటుంది అమ్మాయి, బాగుంటుంది. వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని చెప్పేసి ఇంట్లో రూమ్లో తగలబెట్టేస్తున్నారు. యాంటీ క్లైమాక్స్ ఏంటంటే అమ్మాయి బతికింది, ఆడు చచ్చిపోయాడు. ఆడు ఒకడే వారసుడు. ఇదే కర్మ అంటే. నేను కర్మ గురించి మన ఛానల్ ద్వారా ఎందుకు ఇంత ఇది బాహాటంగా చెప్తానంటే దానికి అర్థం చేసుకుంటారని. ముఖేష్ అంబానీలాగా ఇల్లు కట్టేసి, జగన్లాగా ఈ కట్టేసుకుని, జగన్ ఋషికొండలో కట్టింది అతని కోసం కాదు, అది గవర్నమెంట్ కోసం. ఋషికొండ మామూలుగా ఉండేది. నేను నాకు 4 పాటలు తీశాను నా జీవితంలో. అది చెక్కాడు, బాగానే ఉంది. చెక్కడం కూడా తప్పని చెప్తారేంటి, వీరాలు చెప్తారు. దానికి షేవ్ చేశారట. చేస్తే రోడ్డు వెడలిపోవాలి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దానికి మనం డిస్ప్యూట్ చేయకూడదు, పేర్లు పెట్టకూడదు. పైన బ్యూటిఫుల్ బిల్డింగ్లు కట్టాడు. 7 బిల్డింగ్లు అతని కోసం కట్టేసుకుంటే ఎన్ని రోజులు ఉంటాడు భారత్ తోటి? అక్కడ బిల్డింగ్, అక్కడ పూట ముడ్డీలు వేసుకెళ్తారు, లేకపోతే అక్కడ పోదాం. పూట కోళ్ళు అమ్మలా ఉంటారు, చెట్టు కింద ఉన్నట్టు. ఎన్ని బిల్డింగ్లు ఉంటాడు చెప్పండి. ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు అని ఎవరైనా మాట వరుస గబ్బుకుని ఆడని వస్తుంది, కానీ ఎన్ని బిల్డింగ్లు ఉంటారు వాళ్ళు. అదేవిధంగా ఇందాక ఓపెన్ ఉంటాడు ముఖేష్ అంబానీ వాళ్ళను, ఎన్ని బిల్డింగ్లు ఉంటాడు?